కూసుంటే రామ లేస్తే రామ, అన్నం తినే ముందు రామ, చిన్న దెబ్బ తాకితే రామ, కోపం వచ్చినప్పుడు కూడా రామ రామని, ఆఖరికి ఇంట్లో చిన్న పొలగాళ్లకు తానం చేపించినాక కూడా శ్రీరామ రక్ష అంటుంటారు పెద్ద మనుషులు. మన లోపట అంతా కలిసిపోయాడు శ్రీరాముడు. మనకు తెలవకుండానే దినం ఎప్పుడో ఓసారి శ్రీరామ నామం పలుకుతూనే ఉంటాం అన్నట్టు దేశంలో ఉన్న రామాలయాలన్నీ భక్తులతోని కలకలలాడినాయి. పాన్రే అట్టట్ట పోయి చూసేసొద్దాం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్టే అయ్యింది. పోన్రే, ఊరు వాడ పల్లె పట్నం అంతటా శ్రీరామనామం మారుమోగింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న రామాలయాలన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. యములాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. తలువాల ఉత్సవం కన్నుల పండుగ లెక్క జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఇజ్రాలు జోగినీలు తలువాలు పోసుకొని ఒకరినొకరు లగ్గమాడినరు. ఇక సంగారెడ్డిలో ఉన్న రామ్ మందిర్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే జగ్గన్న సీతారాములకు అలంకరణ చేసేందుకు తీరొక్క సొమ్ములు తీసుకుపోయిండు. సీతారాముల కళ్యాణాన్ని మస్తు ఘనంగా జరిపించిండు. అటు కరీంనగర్లో ఉన్న శ్రీ మహాశక్తి ఆలయంలో సెంటర్ మంత్రి బండిసారు సీతారాముల కళ్యాణం చేయించిండు. అట్లనే తాను పాడిన ఆర్ఎస్ఎస్ పాటలను పండుగ పూట విడుదల చేసిండు సారు. ఇంకో దిక్కు ఆదిలాబాదు నిర్మలు బైన్సా దిక్కు శోభాయాత్రలు ఘనంగా తీసిండ్రు. ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా పోలీసులు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. ఏపీలో ఉన్న అనంతపురం పట్టణంలో రామభక్తులంతా కలిసి బైక్ ర్యాలీ తీసిండ్రు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే సావులంతా ర్యాలీల మాట ముచ్చట్లు చేసిండ్రు. ఒంటిమిట్ట కోదండ రామయ్య గుళ్ళె కూడా పూజలు ఘనంగా చేసిండ్రు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సురువైనాయి. అయితే ఒంటిమిట్టలో రామయ్య కళ్యాణం మాత్రం ఏప్రిల్ 1న వెన్నెల వెలుగులల్లా జరుగుతుందని ఇప్పటికే చెప్పిండ్రు ఆఫీసర్లు. ఆయల్ల సీఎం సార్ కూడా పోతాడట. ఇంకో దిక్కు విజయనగరం రామతీర్థం గుట్ట మీద ఉన్న రామాలయంలో కూడా కళ్యాణం కమనీయంగా జరిపించిండ్రు. అన్నిటికి మించి హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్ర ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మస్తు ధూమ్ధామ్ చేసిండ్రు. ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా 3000 మందితోని పోలీసులు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. రామభక్తులు కాషాయ జెండాలతోని పట్నం రోడ్లన్నీ కలకలలాడినాయి. ఇంకో దిక్కట్టు దేశమంతటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేసుకుండ్రు పబ్లిక్. అయోధ్యలో వెలిసిన బాలరాముని నుదుటి మీద సూర్యకిరణాలతోని తిలకం దిద్దిండ్రు. ఇక బాలరాముని నుదుటి మీద పడ్డ సూర్య తిలకాన్ని ప్రధానమంత్రి మోదీ సారు టీవీలో లైవ్ పెట్టుకొని ఢిల్లీలో ఉండే చూసిండు. దండం పెట్టుకుండు. సూర్య తిలకాన్ని చూసి అయోధ్య రామయ్యకు మొక్కులు మొక్కనికే దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు పోటెత్తిండ్రు. గిట్ల శ్రీరామనవమి వేడుకలు ఊరూరా వాడవాడలా అంగరంగ వైభవంగా సాగినాయి. రామనామంతోని పల్లెలు పట్టణాలు మారుమోగినాయి.